వైసీపీ హయాంలో అన్ని శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణకు కేంద్ర సహకారం కోరాలని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సంయమనం వల్లే ఇంకా రోడ్లపై తిరగగలుగుతున్నాడనే విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు. ఈ రోజు మీరు రోడ్లలో తిరుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకే. మేము ఎప్పుడైనా తప్పు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీలో మా అమిత్ షా గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ మేము ఎప్పుడైనా చేస్తే మమ్మల్ని పిలిచి మందలిస్తారు. నువ్వు ఆ విధంగా చెప్పకుండా ప్రసన్న కుమార్ రెడ్డి తప్పేం చేశాడు, తప్పు చేస్తే కేసు పెట్టుకోవాలి అంటే నువ్వు ఇదేనా చెప్పేది? నువ్వు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, మా వాళ్ళకు కూడా రక్తం ఉంది, పౌరుషం ఉంది. మీరు ఇట్లా మాట్లాడినారు కాబట్టి మా వాళ్ళు గలాట్ చేశారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన. ఈ రోజు ఆ విధంగా మాట్లాడలేదు కదా ఎవరు కూడా. ఎన్ని నువ్వు నేర్పించినటివే, నువ్వు నేర్పించిన దాంట్లో 1% కూడా లేదు. ఇప్పుడు నాకు తెలుసు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తున్నారో. సార్, ఈ సంస్కృతి స్టార్ట్ చేసింది మీరేను. ఇప్పుడు ఈ విధంగా మేమందరం బాధపడాల్సి వస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని వారి దగ్గర ఉండే నాయకులు ఆయనకు చెప్తే కూడా అసలు అతనికి ఎక్కట్లా. ఇప్పటి వరకు ఇంకా కేంద్ర ప్రభుత్వము ఈ కేసులపైన దృష్టి పెట్టలేదు. ఇప్పుడు దృష్టి పెట్టేదానికి మేమందరం కూడా కృషి చేస్తాం. ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో దోచుకున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే. ఆ డబ్బులంతా కూడా నిన్న 11 కోట్లు దొరికింది. ఇదేంటి నంబర్ నాకు అర్థం కాల. ప్రతిదీ 11 చంద్రబాబు గారికి మళ్లీ విన్నవించుకుంటున్నా, ఒకవేళ రాష్ట్రానికి పోలీస్ సిబ్బంది లేకుండా బిజీగా ఉంటే మీరు కేంద్రాన్ని కోరండి. కూటమి తరపున అందరం వెళ్దాం. ఈ దేశ హోంశాఖ మంత్రుల్ని, ప్రధానమంత్రిని అడిగి రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలి.